ఇంటికొచ్చిన అతిథులందరూ వెళ్ళిపోయిన తర్వాత తనకొచ్చిన ప్రెజెంటేషన్లన్నీ మోసుకుని మేడ మీద తన గదికి బయలుదేరింది విజయ. ఆమె మెట్లెక్కుతుంటే వేణు ఎదురొచ్చాడు. అన్నీ నువ్వే మోస్తావు గాని కొన్ని ఇటీవిజ్జు. అయినా ఒక్క రోజులో ఎన్ని సంపాదించావో అన్నాడు నవ్వుతూ. కొన్ని ప్యాకెట్స్ ని అందుకొని చెల్లెలతో బాటి ఆమె గదిలోకి వెళ్ళి ఆమెకెదురుగా మంచం మీద కూర్చున్నాడు. విజయ అన్ని ప్యాకెట్లు విప్పి చూస్తూ ఒక్కో వస్తువును ఒక్కో రకంగా కామెంట్ చేస్తూ కూర్చుంది. అది చూసి వేణు, అయితే నేను తెచ్చింది కూడా నీకు నచ్చలేదా? నచ్చింది. కానీ అది వేసుకుని ఈ మూక మధ్య తిరగడం ఎలా చెప్పు? ఎవరి మాట ఎలా ఉన్నా అమ్మ ఒప్పుకోదుగా. అందుకని పెట్టెలో దాచుకుని ఫ్రెండ్స్‌తో ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు వేసుకుంటా. నా కోరిక తీరుతుంది, దర్జాగాను ఉంటుంది. ఏమంటావ్? చిన్నన్నయ్య వేణు ఎంతో ప్రేమగా తెచ్చిచ్చిన గౌను చేతిలో పట్టుకుని దానికి కుట్టిన లేసును చూస్తూ అంది విజయ. చిచ్చి, ఆ కోతి మూక మధ్య వేసుకోమని కాదు నేనిచ్చింది. ఎలాగా బావ నిన్ను పెళ్ళాడబోతున్నాడుగా, వాడి ముందు వేసుకోమని. చెల్లెల్ని ఆట పట్టిస్తూ అన్నాడు వేణు. విజయ నాలిక బయటపెట్టి కళ్ళు పెద్దవి చేసి అతన్ని వెక్కిరిస్తూ ముందుకొంగి అతని వీపు మీద ఒక గుద్దు గుద్దింది. నా ఫ్రెండ్స్ని కోతిమోకంటావా? అసలు వాళ్ళెలాంటి వాళ్ళో నీకేం తెలుసు? చూస్తూనే ఉన్నానుగా పొద్దున్నుంచి. అడవిలోంచి ఊడిపడిన వింత జంతువుల్లా ఉన్నారే కాని నా కళ్ళకైతే వాళ్ళు మనుషుల్లా, అందులోనూ చదువుకుంటున్న అమ్మాయిల్లా కనిపించలేదు. వాళ్ళ సంగతలా వదిలేయ్. పోనీ సాయంకాలం వచ్చిన కరుణకేమైందని? ఆ మాట వినగానే వేణు ముఖం గంభీరంగా మారిపోయింది. ఆమె మొహం గుర్తుకు రాగానే అతని పెదాల మీద చిరునవ్వు వెలిసింది. మనసులోనే ఆమె రూపాన్ని మననం చేసుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. ఏంట్రోయ్, మరీ అంత సీరియస్‌గా మారిపోయావు? అతను ఏదో జవాబు చెప్పబోతుండగానే కింద నుంచి పిలుపొచ్చింది. విజయ, వేణు కిందకి దిగిరండి, నాన్నగారు పిలుస్తున్నారు. తల్లి కంఠం వినగానే ఇద్దరూ లేచి కిందకి దిగొచ్చేశారు. కింద హాల్లో అందరూ గుమిగూడున్నారు. విజయ రాగానే ఆమెకొక అట్ట పెట్టిస్తూ, అమ్మా, ఇది నా స్పెషల్ ప్రెజెంటేషన్ నీకు అన్నాడు విజయ తండ్రి రంగారావు. విజయ ఆ పెట్టె మూత తీసి అందులో ఉన్న పెద్ద పెద్ద ముత్యాలు పొదిగిన గాజులను అప్పటికప్పుడే చేతులకు వేసుకుని అందరికీ చూపించింది. ఆ తర్వాత తండ్రికి దగ్గరగా వెళ్ళి ఆయన చేతులు రెండూ పట్టుకుని థాంక్యూ డాడీ అంది. ఆయన కాసేపు ఏదో ఆలోచిస్తున్నట్టుండి తర్వాత హఠాత్తుగా అడిగాడు. సాయంత్రం వచ్చినమ్మాయి ఎవరమ్మా? కరుణంటే ఆమె నాన్న, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పానే అంది ఉత్సాహంగా. ఆ వెంటనే, అదే శర్మ బ్రదర్స్ కంపెనీలో వాళ్ళమ్మ పనిచేస్తుందని కూడా చెప్పాను మీకు. గుర్తుందో లేదో కాని అంది. ఆయనలో ఉత్సుకతంతా ఇట్టే మాయమైపోయింది. ఓహో, ఆయమ్మాయా అన్నాడు దీర్ఘం తీస్తూ. తండ్రిలో అంత హఠాత్తుగా మార్పు రావడం చూసి వేణు విస్తుపోయాడు. ఆ రోజు ఇంట్లో అందరూ నిద్రపోయినా వేణుకు మాత్రం ఎందుకో అసలు నిద్ర పట్టలేదు. బాల్కనీలోకొచ్చి సిగరెట్లు కాలుస్తూ పచార్లు చేశాడు కాసేపు. ఆ తర్వాత తిరిగి తన గదిలోకెళ్ళి మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. అయినా లాభం లేకపోయింది. హృదయ ఫలకం మీద గాఢంగా ముద్రపడిపోయిన కరుణ రూపం అతన్ని నిద్రపోనివ్వడం లేదు. మళ్ళీ లేచి కూర్చున్నాడు. విజయ గదిలో కూడా ఇంకా లైటు వెలుగుతుండడం చూసి ఆశ్చర్యంతో అటు నడిచాడు వేణు. విజయ తన బహుమతులన్నింటినీ మంచం మీద తన చుట్టూ పరుచుకుని అలాగే వాటి మధ్య పడుకొని నిద్రపోతోంది. కరుణిచ్చిన రాధాకృష్ణుల బొమ్మను మాత్రం పదిలంగా తన చేతుల్లో పట్టుకుని గుండెలకు హత్తుకునుంది. ఆ బొమ్మను చూడగానే కరుణనే మళ్లీ చూసినంత సంతోషం కలిగింది అతనికి. దాన్ని చేతుల్లోకి తీసుకోవాలనిపించింది. మెల్లగా వంగి ఆమె చేతులు విడదీసి బొమ్మను తీసుకోబోయాడు. కాని అంతలోనే విజయకు మెలకు వచ్చి గాబరాగా కళ్ళు తెరిచి చూసింది. మరేం లేదు విజ్జు, లైట్ ఆర్పడానికి వచ్చిన వాణ్ణి ఈ బొమ్మ బాగుంటే చూస్తూ నిలబడిపోయాను, అంతే, పడుకో అనేసి లైటు తీసేసి వెళ్ళిపోయాడు. మంచం మీద పడుకుని తిరిగి కరుణ గురించే ఆలోచించసాగాడు వేణు. అబ్బా, ఒక్క చూపుతో ఒక్క స్పర్శతో తనను పూర్తిగా ఆకట్టేసుకుంది కరుణ. ఎలాగైనా ఆమెనే తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలి. కరుణ ఇంకా చదువుకుంటున్న అమ్మాయి. తనేమో ఇప్పుడిప్పుడే యూనివర్సిటీ నుంచి బయటపడి ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు. అయినా సరే తప్పక ఆమెనే వివాహం చేసుకోవాలి. ఒక చిన్న ఇల్లు తీసుకుని అందులో జంట పక్షుల్లా కలిసి బతకాలి. అసలు అన్నింటికన్నా ముందు తను విజయను మంచి చేసుకోవాలి. ఆమె ద్వారా కరుణ సంగతంతా తెలుసుకోవాలి. మెల్లగా ఆమెతో స్నేహం చెయ్యాలి. అప్పుడప్పుడు కలుసుకునేలా ఒప్పించాలి. అవును, అన్నట్టు తను ముఖ్యమైన సంగతే వదిలేశాడు. తన ఇష్టప్రకారం ఊహలల్లుకుంటూ పోయాడే కాని అమ్మా నాన్న ఒప్పుకుంటారా అని ఆలోచించనే లేదు. అసలే నాన్నకు ఆమె పట్ల అంత మంచి అభిప్రాయం ఉన్నట్టు కనపడదు. అంతలోనే అతని ఆలోచన ధోరణి మళ్ళీ మారిపోయింది.
ఒక్క అమ్మా నాన్న ఏంటి, ఈ ప్రపంచమే ఎదురైనా తను భయపడకూడదు. అందర్నీ ఎదిరించైనా కరుణను తనదాన్ని చేసుకోవాలి. అతని కళ్ళ ముందు విజయ, భాస్కర్ల జంట మెదిలింది. వారిద్దరి ప్రేమ తెలిసి ఇంట్లో వాళ్ళంతా సంతోషించడమే కాకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నారు కూడా. తన ప్రేమను వాళ్ళు అలాగే ఆమోదిస్తే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది గనుక. వేణు మళ్ళీ లేచాడు. ఇంకో సిగరెట్ వెలిగించుకుని నెమ్మదిగా మేడ దిగొచ్చాడు. అంతా ఎవరి గదుల్లో వాళ్ళు పడుకొని నిద్రపోతుండడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మెల్లగా వచ్చి కరుణను తను ఢీకొన్న స్థలంలో ఆగాడు. ఆహా! ఎంత మంచి చోటిది. తనలో ఇంతటి మధురానుభూతిని మిగిల్చిన ఆ చోటును ముద్దు పెట్టుకోవాలి అన్నంత ఉద్రేకం పుట్టుకొచ్చింది అతనిలో. ఆ మర్నాడు కాలేజీకెళ్లిన కరుణ క్లాసులో కూర్చుందన్న మాటే గాని ఒక్క ముక్కైనా ఆమె బుర్రకెక్కలేదు. ఆమె మనసంతా అప్పుడు వేణునే ఆక్రమించుకునున్నాడు. కళ్ల ముందు అక్షరాలకు బదులు అతని మొహమే కనిపిస్తోంది. స్త్రీ పురుషుల మధ్యనున్న ఆకర్షణ ఇంత బలీయమైందా అని ఆశ్చర్యపోయింది కరుణ. మాటిమాటికి అతని చూపులు, అతను తనను ఢీకొట్టడం ఇవే గుర్తుకు రాసాగాయి. కళ్ళు మూసుకుని ఆ స్పర్శలోని మధురమును అప్పుడే అనుభవిస్తున్నట్టు ఫీల్ అవసాగింది కరుణ. ఏ కరుణ, నీ పెన్నొకసారి ఇవ్వమంటుంటే ఉలుకు పలుకు లేకుండా అలా కూర్చున్నావేమిటే? జబ్బ మీద గట్టిగా గిల్లి చెవిలో అడుగుతున్న విజయకేసి అయోమయంగా చూసింది కరుణ. పగటి కలలు కంటున్నావా తల్లి? అప్పటికీ కరుణ మాట్లాడలేదు. మౌనంగా పెన్ను తీసి విజయ ముందుంచింది. విజయ కరుణకేసి పరీక్షగా చూస్తూ, ఏంటే మరి అంత డల్గా ఉన్నావు? ఒంట్లో బాగుండలేదా? నిన్న మా ఇంట్లో వాళ్ళ దిష్టే తగిలుంటుంది నీకు. విజయ కరుణ చెవి దగ్గరగా వంగి మెల్లగా అంది. వీళ్ళిద్దరి వ్యవహారం గమనిస్తోన్న లెక్చరర్ కోపంగా కేక వేశాడు. ఎవరది అలా ఊరికే మాట్లాడేది? పాఠం వినడం ఇష్టం లేకపోతే క్లాసులోంచి బయటకు వెళ్ళిపోండి, కానీ అందరినీ డిస్టర్బ్ చేయకండి. క్లాసులోని అమ్మాయిలందరూ తమ కేసి కొరకొరా చూడడంతో విజయ్ ఉక్రోషం పుట్టుకొచ్చి గబాలను లేచి నిలబడింది. కరుణను కూడా చేయి పట్టి లేపి బలవంతాన బయటకు తీసుకెళ్లిపోయింది. పెద్ద తను చెప్పే బోడి పాఠాలకి మనం అడ్డుగా ఉన్నామట అంటూ ఆవరణలో ఉన్న పెద్ద వేప చెట్టు దగ్గరికి నడిచింది విజయ. కరుణ కూడా ఆమెను అనుసరించింది. అవునుగాని ఇప్పుడు చెప్పు నీ సంగతి ఏంటో? నిలదీసి అడిగింది విజయ. చెప్పడానికి సంగతులేం లేవు గాని ఇవాళేంటో నాకు అదోలా ఉంది. ఏం, రాత్రి మీ అమ్మగారేమన్నా అన్నారా? ఛ, అలాంటిదేమీ లేదు విజయ. ఏంటో ఆకాశంలో అకస్మాత్తుగా నల్లమబ్బులు కమ్మినట్టు నా మనసులో కూడా కారు మేఘాలు కమ్ముకుంటాయి అప్పుడప్పుడు. పేలవంగా నవ్వింది కరుణ. ఓ పంచేద్దామా? ప్రస్తుతం నీ దగ్గర డబ్బెంతుంది? ఏదో ఐడియా రాగా ఉత్సాహంగా అడిగింది విజయ. 6-7 రూపాయల దాకా ఉంటాయేమో అంతే. అయినా ఎందుకు? కరుణ నిరుత్సాహంగానే ప్రశ్నించింది. నా దగ్గర 10 రూపాయలున్నాయిలే, హాయిగా ఏదైనా సినిమాకి చెక్కేద్దాంరా. అమ్మ బాబోయ్, సినిమాకే? అమ్మతో చెప్పలేదు కదూ? లేటుగా ఇంటికి వెళితే మా అమ్మ తిడుతుంది కూడా. ఇబ్బందిగా మొహం పెడుతూ అంది కరుణ. ఆ, మా మాత్రానికే భయపడితే అలాగే. బస్సు దొరకలేదు, అందుకనే లేట్ అయిందని అబద్ధం చెప్పేస్తే సరి. తేలిగ్గా ఉపాయం చెప్పింది విజయ. ఇంటర్వెల్కి ఇంకా టైం ఉండడం వల్ల కాలేజీ ఆవరణలో ఎవరూ లేరు. మెయిన్ గేటు దాటి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇద్దరూ నిట్టూర్చారు. ఏ పిక్చర్కి వెళదాం? ఏడుపుగొట్టు సినిమాకు మాత్రం వద్దు బాబు. డబ్బులు పెట్టి వెళ్ళి ఏడ్చే కర్మెందుకు కొంతెచ్చుకోవడం అంది విజయ రోడ్డు వారనున్న సినిమా పోస్టర్ల వైపు చూస్తూ. ఏదైనా ఇంగ్లీష్ పిక్చర్కి వెళదామే, అందులో అయితే మరో డ్రామా ఉండదు. అయితే పద అంటూ ఓ ఆటోలో ఎక్కి ఇంగ్లీషు సినిమా ఆడే థియేటర్ దగ్గరికి వెళ్లారు. థియేటర్ లోపలికి వెళ్లి బాల్కనీ టికెట్ల క్యూ దగ్గరికి చేరుకోగానే విజయ్ దృష్టి ఆ క్యూలో ఉన్న ఒక అతని మీదకు వెళ్ళింది. వెంటనే కరుణతో మెల్లగా, ఏ అడుగు, మా అన్నయ్య ఉన్నాడు. మనం కూడా వాడినే టికెట్లు కొనమని చెప్పి మన డబ్బులు మిగిల్చుకుందాం అని చెప్పేసి అతని దగ్గరికి పరిగెత్తింది. అన్నయ్య, మేము వచ్చేసాం అన్న మాట విని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు వేణు. తన చెల్లెలు విజయ. కాలేజీ ఎగ్గొట్టి సినిమాకొచ్చావా? ఉండు నాన్నతో అంటున్నవాడల్లా అటువైపు నడిచొస్తోన్న కరుణం చూసి టక్కున ఆగిపోయాడు. అతని కళ్ళు రెప్పవేయడం కూడా మర్చిపోయినట్టు ఆమెపైనే నిలిచిపోయాయి. చిలకాకు పచ్చ డ్రెస్లో ఉన్న ఆమె అచ్చు చిలకలాగే ముద్దుగా కనిపిస్తోంది అతనికి. ఇది కళ నిజమా అన్న భ్రమ కూడా కలిగింది క్షణం పాటు. కరుణ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. రాత్రంతా తన మనో నేత్రం ముందు మెదిలి నిద్ర పట్టకుండా చేసిన వేణువును ఇప్పుడు ఇక్కడ నిజంగా చూసేసరికి ఆమెకు నోటమాట పెగల్లేదు. అతని విష్ చెయ్యాలన్న సంగతి కూడా మరిచిపోయి అలా నిలబడిపోయింది. ఇద్దరి వంక నిశితంగా చూసిన విజయ అన్నట్టు తల పంకించింది. ఆ తర్వాత అన్నయ్యను చేత్తో పొడుస్తూ క్యూ కదులుతోంది, ముందు పద అంటూ హెచ్చరించింది.
వేణు 3 టికెట్లు తీసుకుని వచ్చేసరికి విజయ్ ఏదో అంటుంటే కరుణ అతి మనోహరంగా నవ్వుతోంది. అబ్బా, అసలే అందాల బొమ్మ. నోరు తెరిచి నవ్విందంటే అప్సరసే అనుకున్నాడు తనలో తనే. ముగ్గురు లోపలికి ప్రవేశించారు. విజయ్ కన్నా ముందు వయ్యారంగా మెట్లెక్కుతోన్న కరుణపైనే దృష్టి నిలిపి చెల్లెలి వెనకాలే మెట్లెక్కసాగాడు వేణు. మధ్యన విజయ్ కూర్చోగా అటు ఇటు కరుణ, వేణు కూర్చున్నారు. కరుణ చెవులు థియేటర్లోని రికార్డ్స్ వింటున్నా మనసు, కళ్ళు వేణు వైపే పరిగెడుతున్నాయి. ముదురు నీలం రంగు బెల్లబోటం ప్యాంటు, తెలుపుపై నీలం రంగు గళ్ళున్న షర్టు తొడుక్కున్నాడతను. పాటకి అనుగుణంగా తాళం వేస్తోన్న అతని కాళ్లకున్న నల్లని బూట్లు ఆ మసక వెలుతుల్లోనూ తళతళ మెరుస్తున్నాయి. అతను అంతే. సీట్లో వెనక్కి వాలి తనకు కనిపించినంత వరకు ఆమె మొహాన్ని చూస్తూ కూర్చుండిపోయాడు. ముందే తెల్లగా ఉన్న కరుణ మొహం ఇప్పుడు మసక వెలుతుల్లో మరింత తెల్లగా కనిపిస్తోంది. చెవుల పక్కగా గుత్తిగా వేలాడుతున్న వెంట్రుకలు ఆమె ముఖానికి ఎంతో అందాన్నిస్తున్నాయి. పొడుగాటి భుజం మీద నుంచి ముందుకు పాకి సీటు కన్నా కిందకి పాములా చేరుతోంది. తమ ఇంట్లో ఆడవాళ్ళందరికీ పొట్టి జుట్లే కావడంతో అంత బారు జడని చూసేసరికి అతనికి మతి పోయినట్టయింది. విజయ తనకు అటు ఇటు కూర్చున్న ఇద్దరినీ మార్చి మార్చి చూసి, ఏంటర్రా ఇది? మీరిద్దరూ ఇలా మూగనం పడితే ఇక నా గతేం కాను? ఇంకా పిక్చర్ బిగిన్ కాకముందే ఇంత సైలెంట్గా ఉంటే నేను చూడలేను బాబు అంది. తర్వాత వేణు భుజం పట్టుకుని కుదిపి, ఏయ్, ఏదో ఒకటి అంటూ నన్ను ఏడిపించాలని చూసేవాడివి. పిక్చర్ సరిగ్గా చూడనీయకుండా ఒకటే అల్లరి చేసేవాడివి. అలాంటిది ఇవాళెంత బుద్ధిమంతుడిలా కూర్చున్నావేంట్రా? చెల్లెలి వాక్ ప్రవాహం ఎంతకు ఆగకపోవడం చూసి వేణు వీపు మీద చరిచి నెమ్మదిగా అన్నాడు. అది కాదురా అన్నయ్య, మేం నీలాగా హోటల్లో మెక్కేసి వచ్చిన వాళ్ళం కాదు కదా. కాలేజీ నుంచి తిన్నగా ఇటే వచ్చిన వాళ్ళం. మాకు ఆకలేస్తుందన్న సంగతి కూడా తెలుసుకోకపోతే ఎలా చెప్పు అని దబాయించింది విజయ. వేణు కాస్త విసుగ్గా, ఆకలేస్తే డైరెక్ట్గా చెప్పేయాలి గాని దానికింత రాద్దంతం చెయ్యాలా? చెప్పకపోతే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పు అన్నాడు. ఇప్పుడు చెప్పాగా, ఇప్పించు. కేకు, బిస్కెట్లు, చిప్సు, టీ ఇవి చాలు. అవును గాని ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వే వాగుతున్నావు గాని నీ ఫ్రెండ్కు మాటలు రావా? వేణు ముందు కొంగి ఒళ్ళోని పుస్తకాల మీద చేతులు ఆనించి అరచేతుల్లో మొహం పెట్టుకుని కూర్చున్న కరుణకేసి సూటిగా చూస్తూ అన్నాడు. అప్పటికి కరుణ పలకపోవడంతో విజయ ఆమె చేతిని గట్టిగా గిల్లింది. ఏ చెముడు, మా అన్నయ్య ఏంటో అంటున్నాడు చూడు అంది. విజయ గిల్లిన చోట గట్టిగా రుద్దుకుంటూ, అబ్బా, ఎంత గట్టిగా గిల్లావే! మీ భావన కూడా మాటిమాటికి ఇలాగే గిల్లుతావేంటి అంది కోపం నటిస్తూ. వెంటనే మొహం చిట్లించుకుని, ఇదిగో అమ్మాయి, మా బావ మాటెత్తావంటే మాత్రం ఊరుకోను, తెలిసిందా అంది విజయ. అంతలోనే మళ్ళీ ఆమెకే నవ్వొచ్చేసింది. సరే, అయితే మీరిద్దరూ తీరిగ్గా పోట్లాడుకుంటుండండి. నేను వెళ్ళి క్యాంటీన్లో తినేసి వస్తా. నవ్వుతూ లేచి నిలబడ్డాడు వేణు. విజయ్ కంగారుగా లేచి, రావే కరుణ, త్వరగా వెళదాం, మళ్ళీ మా అన్నయ్య అన్నంత పని చేస్తాడు అంటూ వేణు వెనకాలే బయలుదేరింది. కరుణ కూడా ఆమెను అనుసరించక తప్పలేదు. ముగ్గురు వెళ్ళి థియేటర్ క్యాంటీన్ ముందు నిలబడ్డారు. విజయ తనకు కావలసినవన్నీ గబగబా చేయి పెట్టి తీసేసుకుంటుంటే కరుణ మాత్రం మౌనంగా దూరంగా నిలబడింది. వేణు ఆమెకు దగ్గరగా వచ్చి, మీరేం తీసుకుంటారు అని అడిగాడు. ఆమె ఏం మాట్లాడలేదు. నేనైతే కూల్ డ్రింకే తీసుకుంటాను బాబు. నిన్నటి నుంచి నాకు కూల్ డ్రింక్ అంటే ఎందుకో చాలా ఇష్టమైపోయింది కొంటిగా అన్నాడు. కరుణ మొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది. నాకేమీ వద్దు అంది నెమ్మదిగా. మీరిద్దరూ ఏమైనా తీసుకోండి, నాకు మాత్రం కాఫీ కావాలి అనేసి చేతుల్లోని ప్యాకెట్స్ను కరుణ చేతుల్లో కుక్కి, పట్టుకో, ఇప్పుడే వస్తా అంటూ లేడీస్ టాయిలెట్ వైపు నడిచింది. వేణు 2 కూల్ డ్రింక్స్ బాటిల్స్ పట్టుకొచ్చి కరుణకొకటిచ్చి తనొకటి తీసుకున్నాడు. కరుణ జారిపోతున్న ప్యాకెట్స్ పట్టుకోలేక సతమతమైపోతుంటే కొన్ని తాను అందుకున్నాడు. అతను స్ట్రాతో గబగబా తాగేస్తుంటే కరుణ ఊరికే చూస్తూ నిలబడింది. తన చేతులది మాత్రం తాగలేదు. అప్పుడు వేణు ఆమెకు మరింత దగ్గరగా వచ్చి గుసగుసగా అన్నాడు. నిన్న మిమ్మల్ని చూసినప్పటి నుంచి పూర్తిగా పిచ్చివాణ్ణైపోయాను కరుణ. తన పేరును అతని నోటి నుంచి మొట్టమొదటిసారి విన్న కరుణ ఆ మార్దవానికి, మాధుర్యానికి మైమరిచిపోయింది. అతను ఆమె చేతిలోని బాటిల్ను చేత్తో సహా కొంచెం పైకెత్తి స్ట్రాని ఆమె నోట్లో పెట్టాడు. విజయ్ వచ్చి తమ వెనకాలే నిలబడిన సంగతి ఇద్దరూ గమనించలేదు. ఏం పాపం, ఆ అమ్మాయి గారికి కూల్ డ్రింక్ తాగడం కూడా చేతకాదా? చెల్లెలి గొంతు వినగానే చటుక్కున చెయ్యి తీసేసి వెనక్కు జరిగాడు వేణు. అది కాదు విజ్జు, నీ ఫ్రెండ్కు మొహమాటం మరీ ఎక్కువ.
నేను ఇప్పించింది కాబట్టి తీసుకోనని మారం చేస్తుంటే బలవంతంగానైనా తాగిద్దామని ట్రై చేశానంతే. ఈ సంగతి దానికింకా తెలీదులే. తెలిస్తే మాత్రం చచ్చినా నీ జోలికి రాదు అనేసి తన కోసం ఉంచిన కాఫీని గబగబా తాగడం మొదలుపెట్టింది. ఆమె తాగడం పూర్తవగానే కరుణ ఆమెను తొందర పెట్టింది. లోపలికి వెళ్ళిపోదాం విజయ. మన కాలేజీ వాళ్ళు లేక మా అమ్మకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే కష్టం. ముగ్గురు వచ్చి తిరిగి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. తన వంతు కేకు చిప్సు అన్నీ ఖాళీ చేసేసిన విజయ కరుణ చేతిలో అవింకా అలాగే ఉండడం చూసి, తినవే మహాతల్లి, చేతిలో పెట్టుకుని జపం ఎందుకు చేయడం అంది. కరుణ కాస్త సంకోచిస్తూ, నేనింత తినలేనే, సగం మీ అన్నయ్యకి అంది. సగం కేకు తుంచిచ్చి సగం ప్యాకెట్ చిప్స్ విజయ చేతికి అందించింది. విజయ వాటిని వేణు చేతుల్లోకి మార్చింది. వేణు ముందు కొంగి థ్యాంక్స్ అండి అన్నాడు. ఎందుకొచ్చిన గొడవ గాని హాయిగా నువ్వు ఇటు కూర్చోరా అన్నయ్య. అసలే మీరిద్దరూ సైలెంట్ బోర్సు, నన్నైనా హాయిగా పిక్చర్ చూడనియండి అని నవ్వుతూ లేచి తన సీట్లో కూర్చోబెట్టింది. వేణుకేమో ఆ మార్పు పరమానందంగా ఉంటే కరుణకు మాత్రం మహా ఇబ్బందిగా అనిపించింది. అతను తలకు రాసుకున్న నూనె పరిమళం, నోటి నుండొస్తున్న సిగరెట్ వాసన, వంటికి రాసుకున్న సెంటు వాసన అంతా కలగా పులగంగా కలిసిపోయి అదో రకం కొత్త వాసనను సృష్టిస్తుంటే ఓ పక్క ఇష్టంగానూ ఉంది, మరో పక్క అయిష్టంగానూ ఉంది. అతని సామీప్యం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంటే సినిమా మీద దృష్టి నిలవడం లేదామెకు. కళ్ళు తెరవైపే చూస్తున్నా మనసు మాత్రం ఆ దృశ్యాలను అవగాహన చేసుకోవడం లేదు. వేణు అయితే అసలు సినిమా చూడడమే మానేసి కళ్ళు మూసుకుని ఆ రసానుభూతిలో మైమరిచిపోయాడు. అది చూసిన విజయ నవ్వుతూ కరుణతో అంది. చూసావా, నిద్రపోవడం కోసమే కాబోలు 5 రూపాయలు తగలేసి ఇక్కడికొచ్చాడు ఈ మహానుభావుడు. వేణు కళ్ళు సగం తెరిచి చెల్లెలి వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఈసారి అతని చెయ్యి కరుణ చేతికేసి కదిలింది. చీకట్లోనే తడిమి ఆమె ముంజేతి మీద తన అరచెయ్యి ఉంచాడు. కరుణ చటుక్కున అతని కేసి తిరిగి చూసి ఆ చేతిని విడిపించుకోబోయింది. ఆమె ప్రయత్నం తెలుసుకుని ఆ చేతిని గట్టిగా నొక్కాడు. ఆమె మళ్ళీ తన ఎడం చేత్తో అతని చేతిని తీసేయబోయింది. కాని ఆ చెయ్యి అక్కడి నుంచి తొలగే బదులు అతని వేళ్లతో ఆమె వేళ్లు పెనవేసుకుపోయాయి. దాంతో కరుణ ఒళ్ళంతా ఓసారి విద్యుత్ పాకినట్టయి ఆ తర్వాత చైతన్యం కోల్పోయిందల్లా అచేతనంగా కూర్చుండిపోయింది. ఇంటర్వెల్ కాగానే వేణు కరుణ చేయి వదిలేశాడు. అన్నగారు అప్పటికి కళ్ళు మూసుకునే ఉండడం చూసిన విజయ, అయ్యా కుంభకర్ణుడు గారు, పిక్చర్ సగమైంది లేవండి అంది ఎగతాళిగా. ఆ తర్వాత సీరియస్ గా మొహం పెట్టి, అవును, ఇంట్లో పడుకునేందుకు చోట్లేదని ఇక్కడికొచ్చావా నాయనా అంది. వేణు మళ్ళీ నవ్వి, అసలు పిక్చర్ చూద్దామని వచ్చాను గాని విజయ, ఇక్కడికొచ్చాక ఎందుకో హాయిగా ఇలా నిద్ర పట్టేస్తోంది. పోన్లే, పిక్చర్ పూర్తయిపోయాక లేపు అన్నాడు. విజయ కరుణ వైపు తిరిగి, ఎంత సిగ్గులేని వాళ్ళని ఎక్కడైనా చూసావా అసలు అంది. కరుణ చిరునవ్వు నవ్వి ఊరుకుందే గాని కళ్ళెత్తి వేణువు మొహంలోకి చూసే సాహసం చేయలేదు. అతని చూపులన్నీ తన మీదే ఉంటాయని ఆమెకు తెలుసు. లైట్లారిపోయి తిరిగి సినిమా మొదలవగానే వేణు చెయ్యి కరుణ చేతి కోసం వెతుకుంది. అది అందగానే వేళ్లతో ఆటలాడసాగింది. కొన్ని నిమిషాలు అలా గడిచాక అతను పక్క కొంగి ఆమెకు మాత్రం వినిపించేలా అడిగాడు. మా విజయన్నట్టు నేను నిజంగా సిగ్గులేని వాడినండి. అనుకోకుండా ఎదురైన ఆ ప్రశ్న ఒక క్షణం తికమక పెట్టేసినా ఎలాగో తెప్పరిల్లి ధైర్యం తెచ్చుకుని షూర్లీ అనేసింది. అయినా అతను అదేం పట్టించుకోలేదు. ఆమె చేతి మీద చేయి వేసి అలాగే కూర్చుండిపోయాడు. ఇద్దరిలో ఎవరూ సరిగ్గా సినిమా చూడలేదు. సినిమా అయిపోయి బయటికి రాగానే, నువ్వు ఆటోలో వెళ్ళిపోవే కరుణ, కానీ జాగ్రత్త, ఇంటికి కొంచెం దూరంలోనే దిగేసి బస్సులోనే వెళ్ళినట్టు నటించు ఏం అంటూ విజయ్ ఇంకా చెబుతుండగానే మధ్యలో అందుకున్నాడు వేణు. ఎంత మంచి అడ్వైజర్ ఉండగా మీకేం భయం అండి, దర్జాగా వెళ్ళండి. వాళ్ల మాటలతో కొంచెం ధైర్యం పుంజుకున్న కరుణ ఓ ఆటో పిలిచి అందులో కూర్చుని ఇద్దరికీ థ్యాంక్స్, గుడ్ నైట్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. కరుణ తమ వీధి మలుపు దగ్గరే ఆటో దిగి ఇంటికేసి నడవసాగింది. అడుగులు యాంత్రికంగా పడుతున్నాయే కాని ఆమె మనసంతా భయంతో నిండిపోయింది. ఇది వరకెన్నడూ చేయని పని ఈరోజు చేసింది తను. తప్పని తెలిసి కూడా అంత ధైర్యం చేయగలగడం తనకే ఆశ్చర్యంగా ఉంది. అంటే వేణు తనను అంత బలంగా ఆకర్షిస్తున్నాడన్నమాట. అది నిజంగా వయసు వల్ల ఏర్పడే ఆకర్షణేనా, లేకపోతే తను మనస్ఫూర్తిగా అతన్ని ప్రేమించేస్తోందా? ఈ రోజు అతనంత చొరవ తీసుకుంటుంటే తనెలా ఊరుకోగలిగింది? ఈ అలసు చూసుకుని అతను ఇంకొంచెం ముందుకెళితే అప్పుడు ఏం చేసేది?
మనసారా నిన్నే ప్రేమిస్తున్నానని మాటిచ్చి మోజు తీరే వరకు తనను నెతికెక్కించుకుని ఆ తర్వాత కింద పడేసి తన దారి తను చూసుకుంటేనో. ఏది ఏమైనా రేపు విజయనడిగి అతని సంగతులన్నీ వివరంగా తెలుసుకోవాలి. ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అతనికి మనసివ్వడం చాలా పొరపాటు. అదంతా సరేగాని ఇప్పుడు అమ్మ అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అమ్మతో చెప్పకుండా అందులోనూ క్లాస్ ఎగ్గొట్టి మరీ సినిమాకెళ్ళింది తనీరోజు. ఇది తప్పు కాదు. ఇలా ఆలోచిస్తూ నడుస్తున్న కరుణ యథాలాపంగా ఓసారి తలెత్తి చూసింది. అంతే, కాళ్ళు టక్కున ఆగిపోయాయి. అడుగులు నేలకంటుకుపోయాయి. తమ ఇంటి ముందు నల్లని పెద్ద కారు ఆగుంది. అంటే అమ్మ ఆఫీసు బాసు చక్రవర్తి మళ్ళీ వచ్చాడన్నమాట. ఆయనకి ఇక్కడేం పని? పళ్ళు పటపటా కొరుక్కుంది కరుణ. అయితే అమ్మ కూడా ఇవాళ ఆఫీసుకు వెళ్ళలేదన్నమాట. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండగా తను ఎలా వెళ్ళడం? కరుణ కాసేపు ఈ ఆలోచనలతో సతమతమైపోయింది. ఆ తర్వాత ఇలా రోడ్డు మీద ఎంతసేపని నిల్చోవడం? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నలుగురు తననే చూసేలా ఇలా నిలబడ్డం కంటే ఇంటికి వెళ్లడమే మంచిదనిపించి నేల కంటుకుపోయినట్టున్న పాదాలను బలవంతాన కదిపి ముందుకు కదిలింది. ఆమె ఇంటిని సమీపించేసరికి తన తల్లి చక్రవర్తి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ బయటికి రావడం కనిపించింది. వెంటనే కరుణ నడక మందగించింది. లెక్కబెడుతున్నట్టు ఒక్కో అడుగే నెమ్మదిగా వేయసాగింది. ముందు చక్రవర్తి, తర్వాత తన తల్లి కారు. అప్పటికి కరుణ పూర్తిగా కారు దగ్గరకు వచ్చేసింది. కూతుర్ని చూడగానే శకుంతల కారు దిగొచ్చింది. చక్రవర్తి హలో బేబీ అని విష్ చేస్తూ వంకర నవ్వు నవ్వాడు. తన ముందు నిల్చున్న తల్లికేసి ఓసారి పరిశీలనగా చూసింది కరుణ. చాలా గ్రాండ్గా అలంకరించుకోవడం వల్ల తనకు అక్కయ్యలా కనిపిస్తోందే కాని తల్లిలా మాత్రం కనిపించడం లేదు. చూడు బేబీ, నేను సినిమాకెళ్తున్నాను. టేబుల్ మీద టిఫిన్ రెడీగా ఉంది. తినేసి కాఫీ తాగేసే. రాత్రి భోజనానికి నా కోసం ఎదురు చూడకు. నువ్వు భోంచేసి తలుపులన్నీ భద్రంగా వేసుకుని జాగ్రత్తగా పడుకో. అంతగా అయితే పక్కింటి ఆంటీని పిలుచుకో. కరుణ ఏమీ మాట్లాడలేదు. తల్లిని దాటుకుని గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆమె తన దగ్గరున్న తాళం చెవితో తాళం తెరుస్తుండగా నల్లకారు దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది. తలుపు తీసి లోపలికి వెళ్ళగానే చేతిలోని పుస్తకాలను తాళాన్ని టేబుల్ మీదకి విసిరి పారేసింది కరుణ. తాను ఒకటి అనుకుని భయపడుతూ వస్తే ఇక్కడ జరిగింది మరొకటి. ఆలస్యమైనందుకు అమ్మ ఎంత కోపడుతుందో, ఏమని సంజేషి చెప్పుకోవాలో అని భయపడుతూ వచ్చింది తను. తన జీవితాన్ని ఒక ఆట కింద భావించుకున్న అమ్మ ఇంకా నా జీవితాన్ని ఎలా చక్కదిద్దగలుగుతుంది అన్న భావం మనసులో మిదిలి మాయమైంది. కాని వెంటనే ఉలికి పడ్డట్టయి తనను తాను తిట్టుకుంది కరుణ. ఇంత హేళనగా తల్లిని గురించి ఇదివరకెన్నడూ ఆలోచించలేదు తను. ఆమె కళ్ళ ముందు విజయ వాళ్ళిల్లు మెదిలింది. ఆ సందడి, ఆ సంతోషం, ఒకరి పట్ల మరొకరుకున్న ఆదరణ, ఆప్యాయత తలుచుకుంటుంటే ఈ ఇంట్లోని ఒంటరితనం మరీ భీకరంగా కనిపిస్తోంది. తనకు విజయ్ తల్లి శాంతమ్మ గారు లాంటి తల్లుంటే ఎంత బాగుండేది. విజయ్ నాన్నగారు చూడ్డానికి ఎంత సౌమ్యంగా, శాంతంగా కనిపించినా ఆయన మాటంటే ఇంట్లో అందరికీ వేదవాక్కు. ఎంత చనువో, అంతటి భయభక్తులు ఉన్నాయి ఆయనంటే. తన తండ్రి మొదట్లోనే భార్యను అదుపులో పెట్టుకునుంటే ఈనాడు తమ సంసారం ఇలా ఉండేదా? తనిలా అడుగడికి భయపడుతూ భయంగా పిరికిగా ఉండేదా? లేదు. విజయలా నిర్భయంగా నిస్సంకోచంగా బతకగలిగేది. కరుణ కళ్లల్లో హఠాత్తుగా కన్నీళ్లొచ్చాయి. తల్లి తన కోసం ఉంచిన టిఫిన్ చూసేసరికి కోపం, అసహ్యం కలిగాయి. అవి కూతురు కోసం స్వయంగా ప్రేమాభిమానాలతో చేసినవి కావు. డబ్బులు పారేసి హోటల్ నుంచి తెప్పించిన పొట్లాలు. తలుపు తీసే ఉండడంతో పక్కింటి పార్వతమ్మ సరాసరి లోపలికొచ్చేసింది. ఇదేంటి కరుణ, కాలేజీ నుంచి వచ్చిందానివి వచ్చినట్టే కూర్చుండిపోయావేమిటి అన్నట్టు మీ అమ్మేది? ఇందాక ఎక్కడికో బయలుదేరినట్టు కనిపించింది మరి. కుతూహలంగా కరుణ మొహంలోకి చూస్తూ ప్రశ్నించింది పార్వతమ్మ. కరుణ గబగబా తన చీర కొంగు అందుకుని మొహం తుడుచుకుంటున్నట్టుగా కన్నీళ్లు కూడా తుడిచేసుకుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో నేను అడగలేదంటే, తలనొప్పిగా ఉంటేను ఏం తోచకెలా కూర్చున్నానంతే అంది కరుణ అతి మామూలుగా. అయితే మా ఇంటికి రా, వేడివేడిగా కాఫీ ఇస్తాను. అరటికాయ బజ్జీలేశాను, అవి కాసి నీ నోట్లో వేసుకుందు గాని పద. మా మంజులు కూడా ఇంట్లో లేదు, నాకొక్కదానికి ఏం తోచడం లేదనుకో అని కరుణ చేయి పట్టుకుని లేవదీయబోయింది పార్వతమ్మ. అబ్బే, నాకిప్పుడేం వద్దంటే ఊరికే కళ్ళు మూసుకుని పడుకుందామనిపిస్తుంది. ఆవిని పంపించేస్తే చాలనట్టుగా ఉంది కరుణ పరిస్థితి. కాని ఆవిడంత తేలిగ్గా వదిలేస్తుందా? పోన్లే, నువ్వు మా ఇంటికి రాలేకపోతే నేనే పట్టుకొస్తాను అంటూ గబగబా వాళ్ళింటికి బయలుదేరింది. కరుణ వారిస్తున్నా వినకుండా టిఫిన్ ప్లేటు, కాఫీ గ్లాసు పట్టుకుని రాని వచ్చింది. ఈవిడకు తనంటే ఎందుకింత ఆపేక్ష?
తను కాలేజీ నుంచి వచ్చేదాకా ఎదురు చూసి తను రాగానే అవి ఇవి తెచ్చిపెట్టి ఆప్యాయంగా మాట్లాడుతూ కూర్చుంటుంది. ఆలోచిస్తూ కూర్చుండిపోయిన కరుణకు దగ్గరగా జరిగి తల నిమురుతూ తీసుకో కరుణ, మళ్ళీ చల్లారిపోతే బాగుండదు అని బలవంతం చేయసాగింది పార్వతమ్మ. కరుణ ఒక్క బజ్జీ ముక్క తుంచి నోట్లో పెట్టుకోగానే ఆవిడ గొంతు సవరించుకుని నింపాదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. చూడు కరుణ, నేనిలా అంటున్నానని నువ్వేం అనుకోకు. మీ అమ్మ, అతను మధ్యాహ్నమే ఇంటికొచ్చేశారు. ఆ తర్వాత లోపల నుంచి ఒకటే నవ్వులు, కబుర్లు వినపడ్డాయనుకో. అయినా ఇరుగు పొరుగు ఏమనుకుంటారోనన్న ఇంగిత జ్ఞానమైనా ఉండకర్లే మీ అమ్మకు. ఈ వయసులో చెట్టంత కూతుర్ని ఎదురుగా పెట్టుకుని ఆ షోకులు, తిరుగుళ్ళు ఏంటి చెప్పు? ఏంటో పాపం, నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. తండ్రికి ఎలాగూ దూరమైపోయావు. ఉన్న తల్లేమో ఈ లక్షణం. రేపు వాడితోనే లేచిపోతే నీ గతేంటి చెప్పు? మీ నాన్న డబ్బుందనుకో, కానీ ఆ డబ్బు ఒక్కటుంటే సరిపోతుందా? చిన్నపిల్లవి, పైగా పసిడి బొమ్మలాంటి అందగత్తెవి, ఒంటరిగా ఎలా బతకగలవు అని. చిన్నదానివైనా నువ్వు చాలా బుద్ధిమంతురాలివి. నువ్వైనా మీ అమ్మకు కాస్త బుద్ధి చెప్తే బాగుంటుందేమో. కరుణ చివాలన తలెత్తి సూటిగా ఒక్క చూపు చూసేసరికి పార్వతమ్మ నోరు టక్కున మూతబడిపోయింది. నోట్లో ఉన్న బజ్జీ ముక్క చేదు విషంగా మారిపోయినట్టు అనిపించింది కరుణకు. గొంతులోంచి దిగనని మొరాయిస్తోంది. ఆ ముక్కను గ్లాసెడు మంచినీళ్లతో ఎలాగో లోపలికి నెట్టేసింది. ఆవిడ అన్న మాటల్లో అబద్ధమేమీ లేకపోయినా తన కన్నతల్లిని గురించి అంత హీనంగా మాట్లాడడం సహించలేకపోయింది కరుణ. కాని ఆవిడ్ని ఏమీ అనలేక మౌనంగా కూర్చుండిపోయింది. ఆమె ప్లేట్‌ను దూరంగా తోసేయడం చూసిన పార్వతమ్మ, "ఈ మాత్రం దానికి నువ్వెందుకు మనసు పాడు చేసుకుంటావు కరుణా? తిను. ఏదో నోరూరుకోక నిన్ను నా కూతురిలా భావిస్తున్నాను కనుక చెప్పానంతే. నువ్వేం అది మనసులో పెట్టుకోకు." ఓహో! కాఫీ, టిఫిను అంటూ సాకు పెట్టుకుని ఈవిడొచ్చేది ఇందుకా? మెల్లిగా తనను మంచి చేసుకుని తమ ఇంటి విషయాలు తెలుసుకోవాలన్న ఉబలాటం కొద్దీ తీయగా మాట్లాడితే అదంతా నిజమైన ఆప్యాయతే అనుకుని మోసపోయింది తను. కరుణ మెదలకుండా కూర్చోవడం చూసి పార్వతమ్మ కాఫీ గ్లాసు తానే బలవంతంగా కరుణ నోటికందించింది. పోనీ కాఫీ అయినా తాగమ్మా, తలనొప్పి తగ్గిపోతుంది అంటూ. వేడివేడి కాఫీ గొంతులో దిగుతుంటే ఒక్క క్షణం హాయి అనిపించినా ఆ తర్వాత మాత్రం కడుపులో తిప్పినట్టయింది. ఏదైనా తలనొప్పి మాత్రం తెచ్చిపెట్టనా, వేసుకుంటావా? పార్వతమ్మ ప్రశ్న వినగానే కరుణలో అంతసేపు అణుగున్న కోపం, రోషం, ఉద్వేగం అన్నీ పైకి తన్నుకురాగా ఆవిడ్ని ఏమీ అనలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది. అది చూసి మరోలా అర్థం చేసుకుంది పార్వతమ్మ. అయ్యో! ఏంటమ్మా ఇది? ఈ మాత్రం దానికి చిన్నపిల్లలా ఏడుస్తారా ఎవరైనా? ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే మేమంతా లేము. ఆ మాత్రం నిన్ను చూసుకోము. నా మట్టుకు నాకు మా మంజులొకటి, నువ్వొకటి కాదు. అయినా నువ్విలా మెత్తగా, పిరిగ్గా ఉంటే లాభం లేదమ్మా. ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మీ అమ్మను నిలదీసి అడగాలి. ఇక వినలేకపోయింది కరుణ. మొహం ఇబ్బందిగా పెట్టి, నాకేంటోలా ఉంది, పడుకుంటానంటీ అంది. ఆ మాటలోని అంతరార్థం పార్వతమ్మకు అర్థమైనా అర్థం కానట్టే నటించి, నేనింక వెళతానమ్మా, తలుపులేసుకుని జాగ్రత్తగా పడుకో అంటూ తను తెచ్చిన ప్లేటు, గ్లాసు పట్టుకుని వెళ్ళిపోయింది. ఆవిడ గడప దాటగానే తలుపు వేసి భద్రంగా గడియపెట్టి కాసేపు ఆ తలుపుకే ఆనుకుని నిల్చుండిపోయింది కరుణ. ఛ! తనంత అమాయకురాలు ఇంకెవరో ఉండరేమో. అందుకనే పార్వతమ్మ తియ్యటి మాటలకు తేలిగ్గా లోబడిపోయింది. నాలుక చివరి నుంచొచ్చిన ఆ మాటలను ఆవిడ హృదయపూర్వకంగా అందించే ఆపేక్ష, వాత్సల్యం అన్న భ్రమలో పడి నమ్మేసింది. తన తల్లిని గురించి అంత నీచంగా మాట్లాడిందంటే అది తన అలుసు చూసుకునే కదా. ఇలాంటి మనిషిని ఇంట్లోకి రానివ్వడమే కాకుండా ఆవిడిచ్చే కాఫీలు, పలహారాలు కూడా తీసుకుంది. చిచ్చి! ఎంతకంటే హీనం ఇంకేముంటుంది? అమ్మ తన మీద మమతానురాగాల వర్షం కురిపించదు నిజమే. అయితేనేం తనకు వేళకు తిండి, బట్ట అమర్చి తన కర్తవ్యం చేస్తోందా లేదా? ఏది చేసినా అదొక బాధ్యతగా, కర్తవ్యంగా అనుకుని యాంత్రికంగా చేస్తోంది. అంతేగా. అలా అని పరాయి వారి ముందు తను ఆపేక్ష, ఆప్యాయతల కోసం చేయి చాచడం ఏమైనా బాగుందా? ఇలా రెండు రకాలుగా ఆలోచిస్తూ పక్క మీద వాలిపోయింది కరుణ. ఒకవేళ అమ్మ నిజంగా చక్రవర్తితో వెళ్ళిపోతే అప్పుడు తను ఒంటరిగా ఉండగలదా? అమ్మో! తన వల్ల కాదు. తనకంత ధైర్యం లేదు. వెంటనే వేణుమొహం కళ్ళ ముందు మెదిలినట్టయింది. అతని మాటలు కూడా గుర్తుకొచ్చాయి. ఇంత మంచి అడ్వైజర్ ఉండగా మీకేం భయమండి? అవును, నిజమే. విజయ, వేణు ఉండగా తనకేం భయం? అమ్మ తన జీవితాన్ని తనిష్ట ప్రకారం ఎలా మలుచుకోగలిగిందో అలాగే నేను నా జీవితాన్ని మలుచుకుంటాను. ఇందులో అమ్మను అడగాల్సిన అవసరమేముంది? నాన్నుంటే ఒకవేళ ఆయన నా గురించి ఆలోచించేవారేమో, నా పెళ్లి కోసం తాపత్రయపడేవారేమో. ఉహుం. అప్పుడు అమ్మ, నాన్న దెబ్బలాడుకుని ఉండేవారు తప్పకుండా.
ఆలోచనల సుడిలో చిక్కుకుని గిరగిరా తిరిగి అలసిపోయిన కరుణ నిద్రాదేవుడిని ఆశ్రయించింది. వీధి తలుపుని ఎవరో దబదబా బాదుతుంటే గబాలన మెలకు వచ్చింది కరుణకు. కళ్ళు తెరిచి చూసింది. అంతా చీకటి. అంటే తను లైటు వేసుకోలేదన్నమాట. ఎంతసేపలా నిద్రపోయిందో అనుకుంటూ లేచి లైటు వేసి టైం చూసింది. రాత్రి 10 గంటలయింది. అంతలో మళ్ళీ తలుపు చప్పుడు, కరుణ కరుణ అన్న అమ్మ పిలుపు వినిపించాయి. వెంటనే వెళ్లి హాల్లో లైటు వేసి తలుపు తెరిచింది కరుణ. శకుంతల లోపలికొచ్చి తలుపు మళ్ళీ గడియ పెట్టేసి ఇటు తిరిగి, ఇంట్లో దీపాలన్నీ ఆర్పేసి ఏం చేస్తున్నావు అని అడిగింది. మళ్ళీ కూతురి అవతారం చూసి, ఓహో పడుకున్నావా అంది. అంతలో ఆమె దృష్టి టేబుల్ మీద టిఫిన్ పొట్లాలపై పడింది. వెంటనే కూతురి మొహం వంక నిశితంగా చూసి, టిఫిన్ తినమని చెప్పి వెళ్ళాగా, ఎందుకు తినలేదు? పోనీ అన్నమన్నా తిన్నావా? అదీ లేదా? ఆ మాటల్లో ఆపేక్ష కంటే అధికారం, అయ్యో కూతురు తినలేదా అన్న ఆవేదన కంటే తన మాట వినలేదే అన్న ఆగ్రహం ఎక్కువగా ఉన్నాయి. తలనొప్పిగా ఉండి అలాగే పడుకుని ఉండిపోయానమ్మా. నాకేమీ తినాలనిపించలేదు. తల్లివైపు చూడకుండానే సమాధానం చెప్పింది కరుణ. ఆవిడ పూసుకున్న సెంటు వాసన ఒక్కసారిగా గుప్పుమని ఊపిరి ఆడనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఈ ఎండలో తిరిగితే తలనొప్పి రాకేం చేస్తుంది? జ్వరం రాలేదు కదూ? లేటెస్ట్ ఫ్యాషన్గా వేసుకున్న జుట్టుముడిని విప్పుకుంటూ అడిగింది శకుంతల. ఏదో చురుగ్గా సమాధానం చెప్పాలని కరుణ అనుకునేంతలోనే ఆవిడ బాత్రూంలోకి వెళ్లి తలుపేసుకోవడంతో ఒక్క నిట్టూర్పు విడిచి మళ్లీ మంచం మీద వాలిపోయింది. తిరిగి తెల్లొచ్చినా లేవకూడదన్న ఉద్దేశంతో కాళ్ల కిందనున్న దుప్పటి లాక్కుని నిండుగా ముసుగు పెట్టేసింది. మొహం కడుక్కుని బట్టలు మార్చుకొచ్చిన శకుంతల కూతురి మంచం దగ్గరగా వచ్చి కాసేపు నిలబడింది. ఆ తర్వాత, కాసిన్ని పాలు వెచ్చబెట్టిస్తాను, తాగి పడుకో, రేపొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకుందుగాని అనేసి వంటింటికేసి వెళ్ళిపోయింది. కరుణకు కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చినట్టయి ముసుగులోనే ఏడ్చేసింది. అలా పరాయిదాన్లా దూరంగా నిలబడి ఆర్డర్ జారీ చేసినట్టు చెప్పకపోతే దగ్గరకొచ్చి పక్కన కూర్చుని లాలనగా నెమ్మదిగా చెప్పరాదు అనుకుంది మనసులో. ప్రేమపూరితమైన స్పర్శ కోసం తనెంతగా తప్పించిపోతుందో అమ్మకేం తెలుసు అనుకుంది కూడా. అంతలో పాల గ్లాసుతో వచ్చిన శకుంతల, ఇందా తాగేసి పడుకో అంది. మార్దవపు ఛాయలే కనిపించని ఆ గొంతు వింటుంటే, పొడిగా ఏదో తప్పనిసరి అన్నట్టు మాట్లాడిన ఆ మాటలు చెవిని పడుతుంటే ఏంటో చెప్పలేని ఉక్రోషం ముంచుకొచ్చింది కరుణకు. నాకిప్పుడేం అక్కర్లేదు అంది తాను పొడిగానే. ముందే ఏడవలేకపోయావా? ఆ మాటేదో తీరా వెచ్చబెట్టి తీసుకొచ్చాక ఇప్పుడు చెబుతున్నావా? పోన్లే, ఈ టేబుల్ మీద మూత పెట్టి ఉంచుతాను, నీకిష్టమైనప్పుడు తాగు. కోపం పట్టలేక ముసుగు తీసి పడేసి గబాలన లేచి కూర్చుంది కరుణ. నాకక్కర్లేదని చెప్పానా అంది ఉడుకుమోత్తనంతో. కూతురి కళ్ళల్లో నీళ్లు చూసిన శకుంతల చిరాగ్గా మొహం చిట్లించుకుని, ఇప్పుడా ఏడుపెందుకు? ఏమైపోయిందని? ఆ మాత్రం తలనొప్పి కూడా భరించలేక ఏడవడానికి సిగ్గులేదు? ఇంకా పసిపాపేననుకుంటున్నావా అని విసుక్కుంది. నిజమే, నేనేం పసిపాపను కాను. నా బాగోగులు నేను చూసుకోగలను. నాకు సపరలు చేయమని నిన్నేం అడగలేదుగా. ఆ సమాధానం విని తెల్లబోయిన శకుంతల ఆశ్చర్యంగా చూసింది కరుణ మొహంలోకి. మాటకు మాట చెప్పేంత ప్రబుద్ధురాలివైపోయావన్నమాట. ఇంకేం అయితే ఇక నుంచి నా అవసరం లేకుండా నీ సంగతి నువ్వు చూసుకోగలవనేగా అర్థం? సూటిగా వాడిగా ఉంది ప్రశ్న. ఇప్పుడు మాత్రం ఏం చూస్తున్నావమ్మా నువ్వు? నీ పని నువ్వు చూసుకుని బయటికెళ్ళిపోతున్నావు. వంట చేసిన రోజు చేస్తావు, లేకపోతే అదీ లేదు. ఆ విషయంలో ఎప్పుడైనా ఏమైనా అడిగానా నిన్ను? ఇంటి పనంతా నా మీదే పడ్డా ఏమైనా అన్నానా? నువ్వు వెళ్లే చోటకల్లా నేను వస్తానని మారం చేస్తున్నానా? లేక ఎక్కడికెళ్తున్నావని ఏనాడైనా నిలదీశానా? అది కాకపోతే నీ జీతమంతా నా కోసం ఖర్చు పెట్టేస్తున్నావా? మా నాన్న నా కోసం డబ్బు దాచే పోయారు. నేను నీతో ఉండడం కూడా ఇష్టం లేకపోతే చెప్పేసే, హాయిగా వెళ్ళి హాస్టల్లో చేరిపోతాను. కడుపులోని బాధనంతా ఒక్కసారిగా వెళ్ళగక్కేసింది కరుణ. ఏమీ ఎరగని అమాయకురాలనుకున్న కూతురు అంత ధైర్యంగా అలా ఎదిరించి మాట్లాడేసరికి దిక్కుతోచనట్టయిపోయింది శకుంతలకు. కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత తెప్పరిల్లుకుని, ఎందుకే అలా నోటికొచ్చినట్టల్లా వాగుతావు? నువ్విప్పుడు నాకు బరువని ఎప్పుడైనా అన్నానా? నా బతుకైతే ఇలా కుక్కలు చింపిన విస్తర్లా తయారైంది. నువ్వైనా మంచి ఇంటికి చేరి మర్యాదగా కాపురం చేసుకోవాలనేగా నా తపనంతా. అది అర్థం చేసుకోకుండా నిష్టమొచ్చినట్టల్లా మాట్లాడతావా? పెద్ద చిన్న లేదు, తల్లి అన్న గౌరవం కూడా లేకుండా పోయింది రాను రాను అంది ఆవేదనగా. నీకు మాత్రం కూతురన్న ప్రేమ ఉందేంటి అని గట్టిగా నిలదీసి అడగాలనిపించింది. కాని అడగలేక మౌనంగా ఉండిపోయింది కరుణ. తల్లి మాటలు చెవుల్లో మళ్ళీ మళ్ళీ మారుమ్రోగుతుంటే కళ్ళల్లో నీళ్లు ఉబుకొచ్చాయి. చివాలన లేచి టేబుల్ మీద పాల గ్లాస్ అందుకుని గటగటా తాగేసి మళ్ళీ ముసుగు పెట్టుకుని పడుకుంది.